అందరికీ నమస్కారం. మేము శ్రీశైల పుణ్యక్షేత్రానికి వచ్చి టెంపుల్స్ అన్ని దర్శనం చేసుకుని కంప్లీట్ అయిపోయింది. ఈ రోజు అయితే అక్క మహాదేవి టెంపుల్ కి వెళ్తా ఉన్నాము. అక్కడ బోట్ లో ప్రయాణం చేసి అక్క మహాదేవి టెంపుల్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. మేమైతే టికెట్ బుక్ చేసుకున్నాము. టికెట్ బుక్ చేసుకోవడానికి పొద్దున్న 7 గంటలకు వెళ్ళి అక్కడ పేరు రాయించుకొని మన ఫోన్ నెంబర్ ఇచ్చేచ్చినాం అనమాట. 9 గంటలకి బోట్ బయలుదేరుతుంది. ఇప్పుడు 8 అవుతుంది. టిఫిన్ చేసి 700 మెట్లు దిగాలన్నమాట. 700 మెట్లు దిగి అక్కడ ఉంటే రోపే పనిచేస్తలేదు. రోపే ఇక్కడ పనిచేస్తలేదు. పని చేయకుంటే 700 మెట్లు దిగి అక్కడ ఉండాలి. ఉంటే అప్పుడు బోట్ వస్తుంది. బోట్ లో ఎక్కి వెళ్ళడం అనమాట. అక్క మహాదేవికి వెళ్ళడము, అక్క మహాదేవిని దర్శించుకోవడం. ఈ రోజు అక్క మహాదేవిని దర్శించుకుందామని అనుకుంటున్నాం. రోప్ వే పని చేస్తే రోప్ వే మీద నుంచి కిందికి వెళ్ళొచ్చు అనమాట. కింద బోట్ అంటే రోప్ వే కూడా ఛార్జ్. ఇప్పుడు మనిషికి 650 రూపాయలు బోట్ కి ఛార్జ్ తీసుకుంటారు. మనిషికి 650, పిల్లలకైతే 550 అంట. 550 అంట. అట్లా ఇప్పుడు అది టికెట్ తీసుకోలేదు అనమాట. ఓన్లీ బుక్ చేసుకొని వచ్చినాము. 7 గంటలకి అట్లా మళ్ళీ తొందరగా టికెట్లు అయిపోతాయని చెప్పేసి 7 కి ఫాస్ట్ గా పోయి అక్కడ టికెట్ బుక్ చేసుకున్నాము. ఇప్పుడు పోయి టికెట్లు తీసుకోవడం అనమాట. మా అత్తమ్మ చూడండి, నా ఇంట్లో మంచి నిద్ర బట్టి ముఖం కొంచెం ఉబ్బింది. ఇక టవరాలు కూడా రెడీ చేసుకున్నారు. ఎండాకాలం కదా, చెమటను తుడుచుకోవడానికి అని చెప్పేసి. అయితే 700 మెట్లు. ఇక మా అత్తమ్మ ఆటోలో పోవత్తమ్మ, మేము మెట్లు దిగుతాము అని అంటే, వద్దు మీరో దగ్గర నేనో దగ్గర అయితే ఆగమాగం అవుతుంది, అందరం ఒకటే దగ్గర ఉందాం ఏదేమైనా సరే అని అంటారు. అయితే చేను పని చెప్తలేనా? అదే అందరం కలిసి అది ఆటోలో పోవాలనుకుంటే డబ్బులు బాగా అవుతాయి అని అనిపించింది అనమాట. మనిషికి 150 రూపాయలట. ఇక్కడనే 600 రూపాయలు ఎన్ని వేస్ట్ చేయాలి. 700 మెట్లు కూడా అది ఎక్స్పీరియన్స్ చేద్దాము, దిగి ఎక్స్పీరియన్స్ చేద్దామని మేము అనుకున్నాం. మాతో పాటుగా అమ్మ కూడా వస్తానంటుంది. అదనమాట. సరదాగా ఉంటుందని సరదాగా ఉంటుందని. అక్కడ ఫుడ్ ఏం దొరకదట. వాళ్ళు ముందే చెప్పారు, మీరు టిఫిన్ చేసి లంచ్ కి ఏమన్నా పిల్లలకి స్నాక్స్ కానీ లేకపోతే మీరు తినడానికి కూడా ఏమన్నా ఫుడ్ తీసుకోమని చెప్పారు అనమాట. ఇక అవన్నీ తీసుకొని ఇప్పుడు టిఫిన్ చేసి ఏమన్నా ఫుడ్ తీసుకొని 700 మెట్లు దిగుదాము. పదండి. ఇక్కడ దారిలో టిఫిన్ చేస్తా ఉన్నాము. మళ్ళీ అక్కడ పోయిన తర్వాత ఆకలి అవుతుంది కదా, కొంచెం టెన్షన్ ఉందనమాట. ఇంకా ½ అన్ అవర్ ఉంది మెట్లు దిగేది. అత్తమ్మ ఎప్పుడైనా వడని చెప్తుంది. ఇంకా మామయ్య పూరి చెప్పిండు. మెట్లు దిగుతూ ఉన్నాము. 700 మెట్లు ఒక 20-30 నిమిషాలలో దిగేసేయాలి. అసలు టైం లేదు. 9 గంటల వరకు అక్కడికి రమ్మన్నారు. మధ్యలో ఇట్లా షాప్స్ ఉన్నాయి. ఒక 100-150 మెట్లు దిగినాము. కాకపోతే మా అత్తమ్మకి 70 మెట్లు అని చెప్తాను బావ, ఎందుకంటే భయపెట్టడానికి. ఆటోకి పోదామంటే అద్దు మీరో తాడా నేనో తాడా వద్దు అని అన్నది. ఆటోకి పోతే బాగుండదు అనిపిస్తాను ఇప్పుడు అత్తమ్మకి. అంతేనా అత్తమ్మ? ఇక అందరూ మన ఎంకేటీవీ సబ్స్క్రైబర్స్ గుర్తుపట్టి ఆపుతానని మా ఆయన మాస్క్ తీస్తలేడు అసలే. ఇక్కడ డ్యామ్ కనబడుతూ ఉన్నది. దగ్గరికి వచ్చినావా నాకు అత్తమ్మ నువ్వు అనుకుంటే అయిపోదు కదా. అత్తమ్మ దగ్గరికి వచ్చేవారు అత్తమ్మ అనుకుంటాను, కానీ ఇంకా బొచ్చడు మెట్లు ఉన్నాయి. మనిషికి 150 అట ఆటోలో పోతే. 200 పెట్టిన మంచిది అనిపిస్తుంది. 200 పెట్టిన మంచిది అనిపిస్తుంది ఇప్పుడు దిగుతా అంటే. వశపడతలేదు. మళ్ళా వచ్చేటప్పుడు బాగా అలసిపోయి ఉంటాం కదా బాబు, అప్పుడు మెట్లు ఎక్కలేము. ఇప్పుడు దిగగలుగుతాం కానీ మెట్లు ఎక్కలేము. అందుకని అప్పుడు ఆటోకి వద్దామని అనుకుంటున్నాం. ఇక్కడ వరకు వచ్చేసినాము. ఒక్క 5 మినిట్స్ లేట్ అయిపోయింది. అంగో నీళ్ళల్లో బోట్ కనిపిస్తుంది కదా, బోట్ వెళ్ళిపోయింది కరెక్ట్ 9 గంటలకి. ఇంకో బోట్ ఉంది, ఆ బోట్ నిండిన తర్వాత వెళ్తారు కావచ్చు. ఇంకా పాపం అత్తమ్మకి కాళ్ళు వణుకుతా ఉన్నాయి, మామయ్యకి కూడా, నాకు కూడా వణుకుతా ఉన్నాయి, షవర్ అవుతా ఉన్నాయి కాళ్ళు ఇన్ని మెట్లు దిగేసరికి. ఇక్కడ పాతాళ గంగలు అందరు స్నానం చేస్తూ ఉన్నారు. అసలు పాతాళ గంగలో స్నానం చేసి దర్శనం చేసుకోవాలని అనుకుంటారు కదా కొందరు, అట్లా ఇగో ఇక్కడ అందరు ఇట్లా పవిత్ర స్నానాన్ని చేస్తూ ఉన్నారు. మెట్లు దిగి టికెట్ కౌంటర్ దగ్గరికి వచ్చినాము. అయితే పూర్తిగా పాతాళ గంగ వరకు మెట్లు దిగొద్దు, కొంచెం మేరకే ఇటు సైడ్ రావాల్సింది ఉందనమాట, లెఫ్ట్ సైడ్కి రావాల్సింది ఉంది. ఇక వచ్చిన తర్వాత ఇక్కడ టికెట్ కౌంటర్ ఓపెన్ చేసిండ్రు. బాగా లైన్ కడతా ఉన్నాడు. టికెట్ తీసుకున్న తర్వాత 60-70 మెట్లు దిగాల్సింది ఉంది బోటు వరకు. అయితే మేము ఇక్కడ చిన్న మిస్టేక్ చేసినాము. మాకు తెలియక మేము పాతాళ గంగ వరకు పోయినాం అనమాట, బోటింగ్ అక్కడే అనుకొని. కాకపోతే అక్కడ బోటింగ్ కాదనమాట, అక్క మహాదేవి బోటింగ్. టికెట్ కౌంటర్ అని అంటే ఎవరైనా చెప్తారు. పాతాళ గంగ పూర్తిగా దిగక ముందే లెఫ్ట్ సైడ్లో ఈ టికెట్ కౌంటర్ ఉందనమాట. వాళ్ళు మేము 7కి రోప్ వే దగ్గరికి పోయి బుక్ చేసుకున్నాం అనమాట. ఈ టికెట్ బుక్ చేసుకున్నప్పుడు వాళ్ళు చెప్పారు కింద టికెట్ కౌంటర్ ఉంటుంది, అక్కడికి రండి అని చెప్పారు అనమాట. టికెట్ కౌంటర్
వాటర్ అయితే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. మేము పాతాళ గంగకు 100 మెట్లు ఎక్స్ట్రా దిగాల్సి వచ్చింది, కొంచెం ఇబ్బంది అనిపించింది. మళ్ళీ ఆ మిస్టేక్ని కవర్ చేసుకొని టికెట్ కౌంటర్ దగ్గరికి వచ్చి టికెట్ తీసుకొని మళ్ళీ బోట్ దగ్గరికి వచ్చేసినాం అనమాట. బోట్లో అయితే మనం బుకింగ్ చేసుకున్నాం కదా, పేర్లు రాసుకున్నారు. ఆ పేర్లు అందరినీ మెన్షన్ చేసి వాళ్ళు వచ్చేంత వరకు ఆగుతూ ఉన్నారు. కాకపోతే వాళ్ళు చెప్పిన టైంకి మనం అక్కడ ఉండాలన్నమాట. సుమారు ఒక 30-40 మంది ఉంటారు కావచ్చు. ప్రతి ఒక్కరికి ఇట్లా పిల్లలకి అందరి పేర్లు రాసుకుంటా ఉన్నారు. మంచిగా అనిపించింది. అందరు వచ్చే వరకు ఆగి అట్లా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనకు ముందే చెప్పి బోట్ అనేది స్టార్ట్ అయిపోతా ఉన్నది అనమాట. ఓం నమః శివాయ. బోట్ ఇప్పుడే కదిలింది, కరెక్ట్గా గంట ప్రయాణం. మా మిల్కీ కన్నయ్య చిరుతిండి తినడం స్టార్ట్ చేసిండ్రు. ఇక్కడ ఏం ఫుడ్ దొరకదని చెప్తే ఇక మా ఆయన ఇవ్వండి బస్తా నింపిండు స్నాక్స్తోని. డ్యామ్ దగ్గర వరకు వచ్చినాము. ఇది వ్యూ. మనకు ఒక స్టోరీ కూడా చెప్తారు ఎన్ని అడుగుల లోతున్నది ఏందనేసి. మొత్తం కొండలలో నుంచి ప్రయాణం మస్తు అనిపిస్తూ ఉన్నది. మనం ఇప్పుడు కృష్ణా నదిలో ప్రయాణం చేస్తూ ఉన్నాము. 10 కిలోమీటర్లు ఉంటుందట శ్రీశైలం నుంచి అక్క మహాదేవి. 10 కిలోమీటర్లు. మనం ఏదైతే నది ప్రవాహం ఉంటుందో దానికి ఆపోజిట్ వ్యతిరేక దిశలో ప్రయాణిస్తూ ఉన్నాము. మొత్తం నల్లమల్ల అడవుల మధ్యలో ఉన్నదన్నమాట ఈ కృష్ణా నది. బీచ్పల్లి, సంగమేశ్వర్, నెక్స్ట్ శ్రీశైలం. అక్కడ గేట్లు ఓపెన్ చేస్తే నాగార్జున సాగర్, నెక్స్ట్ పులిచింతల, విజయవాడ, బంగాళాఖాతంలో కలిసిపోతుంది. ఈ కృష్ణా నది కృష్ణా డిస్టిక్లోని అంశల్దీవ్ అనే ప్లేస్లో సాగర సంగమం జరుగుతుంది. ఇక్కడ ఇంపార్టెంట్గా చెప్పేది ఏంటంటే మన ఫ్రెండ్ చిన్న విలేజ్ ఒకటి కనపడుతుంది అక్కడ దిగి బై వాక్ 7 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తే కదిలి వనం అని ఒక వనం ఉంది. విన్నారు పేరు? మనం వెళ్ళి గుహల దగ్గర అమ్మవారు కొంతకాలం తపస్సు చేసిన తర్వాత ఆ కదిలి వనం వెళ్ళి అక్కడ స్వామివారిలో ఐక్యత అయింది. అక్కడ విశిష్టత ఏంటంటే అక్కడ ఒకటే బండ ఉందండి. ఆ బండ పైన ఒక 500 మంది కూర్చున్న ప్లేస్ ఉంది. దానిపైన సహసిద్ధంగా ఏర్పడే టాపోర్ట్ వచ్చింది. పూర్వం రోజుల్లో ఋషులకి సాధువులకి అందరికీ అమ్మవారు ప్రవచనాలు చేసేదంట. అక్క మహాదేవ అమ్మవారు రచయిత్రి ప్లస్ విద్వాంసరాలు కూడా చాలా రచనలు చేసింది ఆ బండ పైన. ఆ బండ మీద ఒక శివలింగాన్ని పెట్టారు. ఏ శతాబ్దంలో పెట్టారో తెలియదు కానీ ఉదయించే సూర్యకిరణాలు కానీ అస్తమించే సూర్యకిరణాలు కానీ ఆ స్వామి మీద పడుతుంటాయి. ఒక అద్భుతంలా కనపడుతుంది. అక్కడికి ఎన్ని వేల మంది వెళ్ళినా తాగడానికి ఒక సెలదారి వస్తుంది. ఆ బండ పక్కన హైట్ కొండ ఉంటుంది. కొండ నుంచి వస్తుంటాయి నీళ్లు. చాలామంది వెళ్ళారు అన్వేషించడానికి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయని. ఎవరికి అంతు చిక్కలేదండి అది. ఆ కదిలివనం నుంచి ఇంకొక 8 కిలోమీటర్లు నడవగలిగితే దత్తాత్రేయుడు తెలుసు కదా, శ్రీపాద వల్లభ. ఆయన ప్రగాఢ స్థానం ఉంది అక్కడ. ఆయన శ్రీశైలంలో త్రిఫల వృక్షం కింద కొంతకాలం జపాన్లో కూర్చున్నాడికి వెళ్ళి తపస్చేశారండి స్వామి. ఆయన పాదాలు ఇప్పటికీ ఉన్నాయి అక్కడ. మొత్తం 15 కిలోమీటర్ల ప్యాకేజ్ అది. మీరు అక్కడికి వెళ్ళాలనుకుంటే తెలంగాణ ఫారెస్ట్ పర్మిషన్ లెటర్ తెచ్చుకోవాలి. శ్రీశైలం నుంచి హైదరాబాద్ రూట్లో మధ్య నచ్చింపేట అని ఒక ఊరు ఉంది, అక్కడ ఇస్తారు లెటర్ అది. అది తీసుకొచ్చి మా మేనేజ్మెంట్ వాళ్ళకి చూపిస్తే బోట్ అరేంజ్ చేస్తారు. అది ఒక్క రోజులో వెళ్ళి రాలేమండది. ఒక నైట్ అక్కడ ఉండి స్వామి అమ్మవారు దర్శనం చేసుకుని మరుసటి రోజు రావాలి. అవి తపస్సుకి ధ్యానానికి అనువైన ప్రదేశాలు అవి. ఏదో పిక్నిక్ యాత్ర విహార స్థలం ఉంటే కళలో కూడా వెళ్దామని కొద్దిగడికి. ఆల్మోస్ట్ 650 రూపాయలు టికెట్ పెట్టారంటే 199 మంది. ఏదో టూరిజం 4 గంటలు బోర్డింగ్ పెట్టారంటే చూసొద్దానికి బయలుదేరి వస్తారు ఇక్కడికి. మీరు వెళ్ళేదైతే టైం పాస్ చేసే ప్లేస్ అయితే కాదండి అది. ఒక ఆధ్యాత్మికమైన స్థలం, దాన్ని తపో భూమి అని పిలుస్తారు. మీరు ఈ తపో భూమిలోకి 70 అడుగులు నడుచుకుంటూ వెళ్ళాలి. ఈ 70 అడుగులో 40 అడుగులు మాత్రమే నడుచుకుంటూ వెళ్తారు. కానీ 30 అడుగులో 15 అడుగులు వంగుని వెళ్ళాలి, 15 అడుగులు క్రాస్గా వెళ్ళాలి. లోపల చీకటి ఉంటుంది, ఆక్సిజన్ ట్రబుల్ ఉంటుంది, గబ్బిలేలు ఉంటాయి, గబ్బిలేలు స్మెల్ కూడా ఉంటుంది. చీకటిలో వెళ్తారు కాబట్టి చాలా జాగ్రత్తగా వెళ్ళి స్వామిని చూసి రావాలి. సైడ్ ఉన్న రాళ్ళు కూడా చాలా షార్ప్గా ఉంటాయి లోపల. మీరు ఈ విషయాన్ని విన్నారా? శ్రీశైలం ఋషులు, యోగులు, సిద్ధులు, అఘోరాలు లాంటి వాళ్ళు వస్తారని. ఏంటి వినలేదా? వీళ్ళు కొన్ని లక్షల మందికి ప్రవచనాలు చెప్తుంటే మనం టీవీలో చూస్తాం. వెళ్ళి వాళ్ళే గుహలకు వచ్చి వెళ్తున్నారంటే మీరు ఏ ప్లేస్కి వెళ్తున్నారు అనే దానికోసం మీ మనసుని మీరే పరిశీలించుకోండి. శ్రీశైలం ఏ యోగులు, సిద్ధులు వచ్చినాయి, ఇప్పుడు మీరు వచ్చి బోట్లో రావాల్సిందే, వేరే మార్గం లేదు ఇక్కడికి. ఎవరు వచ్చినా ఒకటే విషయం చెప్తుంటారు మాకు, బాబు మీరు ఎంతోమంది భక్తుల్ని గుహలో తీసుకొస్తారు కదా, కేవ్స్లోకి వెళ్ళేటప్పుడు మాత్రం చెప్తే ఓం నమః శివాయ పంచాక్షరి మంత్రం చెప్పించమని, లేదా సైలెంట్గా వెళ్ళి సైలెంట్గానే స్వామిని చూసారమని చెప్తుంటారు. ఈ విషయాన్ని నాకు చాలామంది యోగులు చెప్పారండి. తెలిసిన స్వామి ఉంటే స్వామిని అడిగా నేను, గుహలోకి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఎందుకు చెప్పాలి స్వామి అని. కొన్ని వేల మంది ఋషులు ఐక్యత అయ్యి సూక్ష్మ రూపంలో నిత్య సంచారం చేస్తున్నారని స్వామి వారి చుట్టూ. ఇప్పటికే ఋషులు సూక్ష్మ రూపంలో ధ్యానంలో ఉన్నారని చెప్తున్నారు వాళ్ళు. మీరు నడిచి వెళ్ళేటప్పుడు మీ కాలి కింద వాళ్ళు ఏ రూపంలో పడ్డా ఈ పంచాక్షరి మంత్రం వల్ల హరించిపోతుందని చెప్పారు.
మీకు మెడిటేషన్ కానీ ధ్యానం చేసే అలవాటు ఏమైనా ఉంటే 2 నిమిషాలు మీరు గుహలో నిలబడితే లోపల ఉన్న పవర్ ఏంటనేది మీకు అర్థమవుతుంది. అటువంటి ప్లేస్లోకి వెళ్ళినట్టు సైలెంట్గా వెళ్ళి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. 650 రూపాయలు టికెట్ కొనుక్కొచ్చారు కాబట్టి మీరు ఎలా ఉన్న దర్శనాలు చేస్తాం. శివుడు అభిషేక ప్రియుడ, అలంకార ప్రియుడ? శ్రీశైలం ఉన్న స్వామి వారికి 1000 రూపాయలు ఖర్చు పెట్టి మనం అభిషేకాలు చేస్తున్నాం. ఈ స్వామి అడవిలో ఉన్నాడు. ఈ స్వామికి ఎవరో అభిషేకాలు చేయరు. ఇక్కడ నేచరే స్వామికి అభిషేకం చేస్తూ ఉంటుంది. 365 రోజులు ఒక డ్రాప్ వాటర్ లింగం మీద పడతా ఉంటుంది. ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందనే విషయం ఇప్పటికీ ఎవరికి అంతుపట్టడం ప్రశ్నగా ఒక మెరాకిల్, ఒక అద్భుతం, ఒక వండర్. శివుడు అభిషేక ప్రియుడు అంటే కలిగిన దర్శనం స్వామి కనపడతాడు. అటువంటి మెరాకిల్ అయిన ప్రదేశంలో కలిసి సైలెంట్గా వెళ్ళి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. తర్వాత మీ ఇష్టం. అది అయితే రిజర్వేషన్ టైప్ సీట్లు అని మీరు కూర్చున్నాయి. అందరికీ దర్శనం అయితే బోట్ రిటర్న్ బయలుదేరుతుంది. ఎవరి సీట్లు కూర్చుంటే జాగ్రత్తగా తీసుకెళ్ళి శ్రీశైలంలో దించేస్తాం. చిన్నపిల్లలు అక్కడ చేసినట్లు ఇక్కడ చేస్తే ఇక్కడ వదిలేసి అయితే మేము వెళ్ళిపోతాం. రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పట్టుకుని వస్తాం అందరికీ. రైట్. బోట్లో నుంచి దిగి పైకి నడుస్తూ ఉన్నాము. మళ్ళీ మెట్లే ఎదురైనాయి. వ్యూ ఇట్లుంది. అందరినీ ఒక దగ్గర ఆగమని చెప్పారు. పక్కనే మొత్తం వాటర్ కనిపిస్తూ ఉన్నాయి. మోసపోస్తూ మెల్లమెల్లగా నడుస్తూ ఉన్నాం. కింద మాత్రం అసలు లోతులు ఉన్నాయి వాటర్, చాలా కింద. జస్ట్ మిస్ అయితే కథమే. బోట్లో ప్రయాణం చేసినంతసేపు మస్తు సరదాగా అనిపించింది. ఈ మెట్లెక్కి నడుచుడు అనగానే కొంచెం ఇబ్బంది అనిపిస్తూ ఉన్నది. ఇక్కడ సహజ సిద్ధంగా ఏర్పడిన గుహలు ఉన్నాయి. అక్క మహాదేవి కర్ణాటక నుంచి వచ్చి ఇక్కడ ధ్యానం చేసిందన్నమాట. ఇవే గుహలు. అక్క మహాదేవ అమ్మవారు అంటే ఈవిడ కర్ణాటకలోని శివమొగ్గ డిస్టిక్ ఉడతాడు అనే చిన్న విలేజ్లో జన్మించింది. వీళ్ళ తల్లిదండ్రుల పేరు నిర్మలా శెట్టి, సుమతి. వీళ్ళు వీరశైవ మతస్థులు. వీళ్ళు ఈ వీరశైవులకి ఏంటంటే వీళ్ళు ఓన్లీ భ్రమరాంబ మల్లికార్జున స్వామిని పూజిస్తారు. వేరే దేవుని పూజించరు. వీళ్ళు ఇది పట్టుకోరా, చెప్పండి. వీళ్ళు ఓన్లీ భ్రమరాంబ మల్లికార్జున స్వామిని పూజిస్తారు. వేరే దేవుని పూజించరు. వీళ్ళు అక్క మహాదేవి తల్లిదండ్రులకు చాలా వరకు సంతానం ఉండదు. వీళ్ళు సంతానం కోసం పరితపించే టైంలో సాధువులు, విద్వాంసులు, వేద పండితులంతా మీరు అధైర్యపడద్దు, మీకు భ్రమరాంబాదేవి అంశ వల్ల ఆడపిల్ల పుట్టబోతుందని చెప్తుంటారు. అయినా సరే వీళ్ళు పిల్లల కోసం సతమతమవుతూనే ఉంటారు. కొన్నాళ్ళకి ఆడపిల్ల పుడుతుంది. పుట్టిన వెంటనే మహాదేవి అనే నామకరణం చేస్తారు. యోగులు, సిద్ధులంతా చిన్నప్పుడే శివశరణని పిలిచేవారు. అక్క మహాదేవి అమ్మవారి విద్యాభ్యాసం అంతా బసవేశ్వర గురువుగారి దగ్గర జరుగుతుంది. ఆయన నిత్య శివారాధకుడు. ఆయన అమ్మవారి జాతకం రీత్యా వాళ్ళ తల్లిదండ్రులు చెప్తాడు, మీ అమ్మాయికి శివధ్యానం దొరుకుతుంది తల్లి అని. అదే నియమంతోనే చిన్నప్పటి నుంచి స్వామిని కొలవటం మొదలు పెడతారు. ఆవిడకి యుక్త వయసు వచ్చిన తర్వాత మల్లికార్జున స్వామి స్వరూపాన్ని చూసి చేసుకుంటే మల్లికార్జున స్వామిని పెళ్లి చేసుకోవాలన్న తోడు సంకల్పంతో ఉండేది. అక్క మహాదేవి అమ్మవారు చాలా సౌందర్య రాశి. ఎంత సౌందర్య రాశి అంటే ఆవిడ అందాన్ని చూసి ప్రతి దేశాన్ని పరిపాలించే రాజాలు అక్క మహాదేవినే పెళ్ళాడాలనుకునేవాడు. ఎప్పుడు ఆవిడ అంద చందాలను చూసి మురిసిపోయేది కదా, ఎప్పుడూ శివారాధనలోనే ఉండేది. కర్ణాటకలో పుట్టి పెరిగింది కాబట్టి కర్ణాటక రాజ్యాన్ని పరిపాలించే రాజాని కౌశిక మహారాజు అమ్మవారి అందాన్ని చూసి తన పట్టపురాణిగా చేసుకోవాలనుకుంటాడు. అనుకున్న తక్షణమే తన మంత్రి చేత అక్క మహాదేవి తల్లిదండ్రులకు కబురు పంపిస్తాడు, మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను అని. వాళ్ళని నిరాకరిస్తారు. మా అమ్మాయి కారణ జన్మరాలు, ఈ జన్మకు పెళ్లి యోగం లేదు, ఒక శివాయిగా ఇంకెతమని చెప్తారు వాళ్ళు. అదే విషయం మంత్రి రాజుతో చెప్తే రాజుకి చాలా కోపం వస్తుంది. ఏంటి వీళ్ళు నా రాజ్యంలో బతుకుతూ నేను పెళ్ళాడదామని నిరాకరిస్తున్నారు, బలవంతంగా అయినా సరే అక్క మహాదేవిని తీసుకురండి, నేను రాక్షస వివాహం ఆడతానని చెప్పి రాజుభటులు పంపిస్తాడు. రాజుభటులు వచ్చినప్పుడు అక్క మహాదేవి తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు. ఏంటి మా అమ్మాయి జీవితం రాజు చెరలో మగ్గిపోవాల్సిందేనా, మా అమ్మాయికంటూ శివధ్యానం దొరకదా అని. తల్లిదండ్రుల బాధ చూడలేక అక్క మహాదేవి అమ్మవారు రాజుగారి దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి రాజుగా మనం పెళ్లి చేసుకుందాం, కాకపోతే నువ్వు 2 షరతులకు అంగీకరిస్తే నేను నిన్ను పెళ్ళాడతానంటది. అమ్మవారు అందానికి దాసుడే ఏ షరతుకైనా అంగీకరిస్తానంటాడు. మత మార్పిడి విధానానికి అంగీకరించమని అడుగుతుంది. ఆయన జైన మతస్థుడు, వీళ్ళు వీరశైవలు. జైన రాజ్యంలో వీరశైవలు అంటే చాలా నీచంగా చూసేవాడు రాజుగారు. అయినా సరే అమ్మవారు అందాన్ని చూసి ఆ షరతుకు అంగీకరిస్తాడు. తాను కూడా మతం మారడానికి అంగీకరిస్తాడు. రెండవ షరతు ఏంటంటే, నీ రాజ్యంలో కొన్ని రోజులు నేను ధ్యానంలో కూర్చుంటాను, నా ధ్యానం అయిన తర్వాత పెళ్లి చేసుకున్నాం, అంతవరకు నన్ను తాకవద్దంటది. దానికి ఒప్పుకున్నాడు. చేస్తే 1 రోజు 2 రోజులు ఎలా పెళ్ళవుతుంది కదా అని తన రాజ్యంలోనే చిన్న శివలింగాన్ని ఏర్పాటు చేసుకుని అమ్మవారు తపస్సులో కూర్చుంటుంది. రోజులు గడుస్తుండే, నెలలు గడుస్తుండే, సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి. రాజుగారికి వృద్ధాప్యత దగ్గర పడుతుంది. ఏంటి ఈవిని తీసుకొచ్చి ఇంతకాలం అయింది, ఇంతకాలం బట్టి తపస్సులను కూర్చుంది, నా వయసు అయిపోతుంది, నేను ఎప్పుడు పెళ్ళాడాలని చెప్పి కామ వాంఛతో తపస్సులో ఉన్న అమ్మవారిని కౌగులించుకుంటాడు రాజుగారు. ఆవిడ తపస్సు భంగం కలిగి లేస్తుంది.
రాజా, నేను ఇంతకాలం బట్టి నీ రాజ్యంలో తపస్సు చేస్తున్నాను. నా భక్తిని నువ్వు గమనించలేదు. నీకు కావాల్సిందేంటి? ఈ తృచ్ఛమైన ఈ శరీరమే కదా, వచ్చి తీసుకోమని చెప్పి తన వస్త్రంలో తానుగా ఒక్కొక్కటి తీసి రాజుగారి ముందు దిగంబరగా నిలబడుతుంది. ఆ దిగంబరగా నిలబడ్డప్పుడు తల వెంట్రుకలే వస్త్రాలుగా ఏర్పడతాయి. ఇది నల్ల డ్రెస్ కదని అమ్మవారు దిగంబరే, మొత్తం తల వెంట్రుకలే. అప్పుడు ఆవిడలో జైన తీర్థంతుల వారు కనబడతాడు. రాజుగారికి కాళ్ళ మీద పడతాడు. అమ్మ, తెలియక చేసిన తప్పు కూడా నన్ను క్షమించు, నువ్వెక్కడికి వెళ్ళొద్దు, నువ్వు నా రాజ్యంలో నువ్వు నీకు సకల సంపదలు వజ్ర వైడూర్యాలు సమర్పిస్తాను తల్లి అంటాడు. అయ్యా, నేను నీ కనువిప్పు కలిగించడానికి నీ రాజ్యానికి వచ్చాను. నీ కనువిప్పు కలిగింది కాబట్టి నేను చెన్నమల్లికార్జున స్వామి దర్శనానికి వెళ్ళాలంటది. మన మల్లికార్జున స్వామి అంటాం, కర్ణాటక భక్తులంతా చెన్నమల్లికార్జున స్వామి అంటారు. ఈ చెన్నమల్లికార్జున అన్న పదం కూడా అమ్మవారు రాసిన వచనంలో పదం ఉండదు. 12వ శతాబ్దం అంటే సుమారుగా 800 సంవత్సరాల క్రితం ఆ కర్ణాటక నుంచి నల్లమల్ల ఫారెస్ట్లో అమ్మవారు దిగంబరగానే రావడం జరిగింది శ్రీశైలం. 800 సంవత్సరాల క్రితం అంటే ఈ నల్లమల్ల ఫారెస్ట్ ఎలా ఉండేదో ఒక్కసారి ఆలోచించండి. క్రూరమృగాల మధ్య ఒంటి మీద నూలు పోగు లేకుండా ఒక స్త్రీ వ్యవస్థగా శ్రీశైలం రావడం అంటే, శ్రీశైలానికంటే ముందు కళ్యాణ పట్టణంలో చెంచుతండాకి వెళ్తుందంటండి. అమ్మవారి వేషధారం చూసి ఆ గ్రామంలో ఉన్న చెంచు వాళ్ళంతా పిచ్చిదని చెప్పి రాళ్లతో చాలా హింసిస్తారంట. అదే ఊరు పొలిమేరలో ఉన్న మర్రి చెట్టు కింద చేత తీరేదంట. ఆ ఊళ్ళో చిలకమ్మని ఒక మోగావిడ భిక్షాటం చేసుకుని సాయంత్రం అయ్యేసరికి అదే చెట్టు కిందకు వచ్చి వండుకుని తినేదంట. ఈవిడ రక్తం దెబ్బలు చూసి చిలకమ్మ నిత్య సపరీలు చేస్తంట. ఈ సపరీలు చేయడం వల్ల ఆవిడకి నోటి మాట వస్తుందంట. అదే విషయంలో గ్రామంలో ఉన్న చెంచు తండావాసులందరికీ చెప్తుందంట, అమ్మవారు వనదేవత, అందువల్లే నాకు నోటి మాట వచ్చిందని. అప్పటి నుంచి ఆ గ్రామంలో చెంచు వాళ్ళంతా ఈవిడ వనదేవతలా పూజించడం మొదలు పెడతారంట. వాళ్ళు ఎప్పుడు దేవతలా పూజించడం మొదలుపెట్టారో అదే టైంలో శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం చేసుకుని ఆవిడ గురువు గారు అల్లమ ప్రభు చెప్పిన గురు ఉపదేశం ప్రకారం తపస్సులో ఎక్కడ కూర్చోవాలి అని అన్వేషించే టైంలో ఈ వనదేవత ప్రత్యక్షమై, అమ్మ, నువ్వు మంచి సంకల్పంతో వచ్చేవాటి నేను కాపాడుకుంటాను, నువ్వు వచ్చి నా గర్భంలో వచ్చి కూర్చోమ్మని చెప్పి తానంతటిగా తానుగా వెలసిన విద్వాంసులు, వేద పండితులు, యోగులు చెప్తుంటారు. ఈ గుహలో పూర్వస్తు శాఖ వాళ్ళు అయితే 1,00,000 సంవత్సరాల క్రితం ఏర్పడిన వాళ్ళు చెప్తున్నారు. ఈ గుహ లోపలికి వెళ్ళి చాలా కఠోర తపస్సు చేసిందండి. ఆవిడ తపస్సు వల్ల బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారు ఈ గుహలో ప్రత్యక్షమయ్యారని చరిత్ర ఒకటి ఉంది. దానికి నిదర్శనంగానే సహసిద్ధంగా వెలసిన శివలింగం ఉంటుంది గుహల లోపల. ఆ స్వామి దర్శనానికి ఈ అడవిలో మనం ఎంత దూరం వచ్చాం. శ్రీశైలం ఉన్న స్వామిని జ్యోతిర్లింగం అన్నది స్వయంభులింగం అండది. శ్రీశైలం ఉన్న స్వామి వారికి అయితే మనం అభిషేకాలు చేస్తున్నాం. లోపల ఉన్న స్వామికి ఎవరో అభిషేకాలు చేయరండి. సహసిద్ధంగా ఒక డ్రాప్ వాటర్ లింగం మీద పడుతూ ఉంటుంది. 365 రోజులు ఈ స్వామికి అభిషేకం జరుగుతూనే ఉంటుంది. ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందనే విషయం ఇప్పటికీ ఎవరికి అందుబాటున ప్రశ్నగానే ఉంది. ఒక మెరాకిల్, ఒక అద్భుతం. శివుడు అభిషేక ప్రియుడు అనడానికి గల నిదర్శనం ఈ స్వామి కనబడతాడు. మనం ప్రతి దేవాలయానికి వెళ్తాం. దేవాలయం ముందు శిలాతోరణం కానీ, ముఖద్వారం కానీ, ఎంట్రన్స్ కానీ, గుమ్మాలు కానీ మనం ఏర్పాటు చేస్తాం. ఈ కేవ్స్ ముందు చూడండి ఎంత పెద్ద నేషనల్ ఆర్ట్ ఏర్పడింది. ఏకశిలాతోరణం అనేది ఇది ఒక భౌగోళిక అద్భుతంగా చెప్పబడుతుంది. శిలాతోరణం అది. దాని కింద నుంచే మనం లోపలికి వచ్చాం. మనకి తిరుపతిలో కూడా ఉంది. తిరుపతిలో ఉన్నదైతే 26 అడుగులు పొడుగు ఉంటుంది. ఇది 200 అడుగులు పొడుగు, 14 అడుగులు వెడల్పు. పైన చూడండి కొండ బండలు ఎలా నిలబడినాయి దీని మీద. భగవంతుడు గుహలో ఉన్నాడు అంటానికి అదొకటి. నెక్స్ట్ ఈ మాత్రం 22 ఇయర్స్ దగ్గరికి వచ్చి జనాలు ఉంటే ఇంకో 2 బోట్లు వస్తాయి. మావి దర్శనమై బయటికి వెళ్తే నరమానవుడు అనేవాడు ఇక్కడికి రాడు. ఒక లేడీ 22 సంవత్సరాలు బట్టి గుహల దగ్గర నివసిస్తుందంటే ఒకసారి ఆలోచించండి. ఇక్కడ 2 సాధువులు ఉన్నారు. సాయంత్రం వచ్చేసరికి గుహ అంతా బూజు పట్టు ఉంటుంది. క్లీన్ చేయని స్వామికి పూజా కార్యక్రమాలు చేయని వాళ్ళే చేస్తారు. వాళ్ళు చేసినా మా మనుషులు లోపల లైట్ వేసుకెళ్ళి చెక్ చేసి మేము లోపల తీసుకెళ్ళాం మేము. ఎందుకంటే ముళ్ళ పందులు, ఎలుగుడ్లు పిల్లలు పెట్టేస్తున్నాయి లోపల. మీరు వెళ్ళేటప్పుడు చూస్తారు ఎక్కడ పడితే గుంతలు ఉంటాయి. జంతువులు తిరిగే ప్లేస్లో లేడీ నివసిస్తుంటే ఒకసారి ఆలోచించండి. భగవంతుడి కృప కూడా మీద ఉందని మాత్రం మేము నమ్ముతుంటాం. శిలాతోరణం ఈ మాత లోపల పడిగే అభిషేకం ఒక అద్భుతం. ఎందుకంటే 70 అడుగులు మీరు లోపలికి వెళ్ళాలి. ఈ 70 అడుగులో నీటి జాడ అనేది మీకు ఎక్కడా కనపడుతుంది. కరెక్ట్గా స్వామి నెత్తి మీద పడుతుంది. భగవంతుడు లేడు అన్న మూర్ఖుడు కూడా లోపల భగవంతుడు కనపడతాడు. అటువంటి ఆధ్యాత్మిక ప్రదేశం కదా సైలెంట్గా వెళ్ళి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. టికెట్ కొడుకు వచ్చారు కాబట్టి మీరు ఎలాంటి దర్శనాలు చేస్తామో. మీరు శ్రీశైలం స్వామివారి దర్శనానికి వెళ్ళారా? స్వామివారి కంటే ముందు 3 నల్లరాతి విగ్రహాలు ఉంటాయి. అబ్జర్వ్ చేస్తారా? లెఫ్ట్ చేతిలో ఒకటి, రైట్ చేతిలో ఒక 2. గర్భగుడికి ముందు ఉంటాయి బ్లాక్ విగ్రహాలు ఇలాగే ఉంటాయి. ఒకటి అక్క మహాదేవ్ అమ్మవారి విగ్రహం ఒకటి, 2 హేమారెడ్డి మల్లమ్మ విగ్రహం ఒకటి, 3 సిద్ధరామప్ప విగ్రహం ఒకటి. వీళ్ళ ముగ్గురు కర్ణాటక భక్తులే, మనలా మానవ జన్మెత్తిన మనుషులే. మానవ జన్మెత్తిన మనుషులు విగ్రహాలు తీసుకెళ్ళి స్వామి కంటే ముందు పెట్టారంటే ఒక్కసారి ఆలోచించండి. వీళ్ళు ముగ్గురు ఎటువంటి సిద్ధిపరులో. ఈ ముగ్గురులో అమ్మ ఇక్కడ తపస్సు చేయడం వల్ల ఈ స్వామి దర్శనానికి ఈ అడవిలో మనంత దూరం వచ్చాం. మీరు చాగంటి కోటేశ్వర గారు ప్రవచనం వినే ఉంటారు కదా, యూట్యూబ్లో ప్రతి యూట్యూబ్లోనే ఉంది అది. ఆయన చెప్పినట్టు 5 టైమ్స్ వచ్చాడు. ఆయనకి 5 టైమ్స్ నేను వచ్చి బోర్డు ఆపరేటర్గా. ప్రతి శివరాత్రికి ఆయన ప్రవచనాలు దేవస్థానాలు నడుస్తుండే. నేను ముందు సంవత్సరాలు ఆయన ప్రవచనాలకి నృసింహ సరస్వతి లాస్ట్ అవతారం కదిలివనం అని చెప్పాను కదా. కదిలివనంలో ఆయన అవతారం చాలించారంట. ఆయన అవతారం చాలించి ముందు స్వామిని నిత్యం సేవించారంట. సేవించిన తర్వాత అక్కడికి వెళ్ళి అంతర్ధానం అయ్యారంట. ఇక్కడ యోగులు సిద్ధులు వస్తారని చెప్తున్నాను కదా. వాళ్ళు ఏం చెప్తారంటే గుహ లోపల అగరబత్తులు వెలిగిస్తే పరిమళం అనేది ఒకటి వస్తుంది. యోగులు సిద్ధులు ఉన్న ప్లేస్లో పవర్ అనేది ఉంటుంది. అది ఓన్లీ మెడిటేషన్ ధ్యానం చేసే వాళ్ళకి తెలుస్తుందని చెప్తున్నారు వాళ్ళు.
నాకు మెడిటేషన్ ధ్యానం అయితే రాదు. 16 సంవత్సరాలు పడి జనాలను ఇక్కడ తీసుకొస్తున్నా. నాకు తెలిసింది ఏంటంటే మన గుహలోకి వెళ్ళేటప్పుడే ఎంట్రన్స్ అవ్వడం మన 4 తిమ్ములు వస్తుంది లోపలికి వెళ్తామే. మన ప్రమేయం లేకుండానే నిలబడితే లోపల కళ్ళు మూతలు పడతాయి. నేను ఒక యోగిని అడిగాను ఇలా జరిగింది స్వామి అని. ఋషులు ఉన్న ప్లేస్లో ఉండి పవర్ అనేది అది అందరికీ అర్థమవుతుంది. సైలెంట్గా ఉండగలిగితే అన్నారు. సైలెంట్గా ఉంటే మీరు అందరూ అనిపించి వస్తారు. ఈ స్వామిని మీరేం భారీగా కోరాలని కోరవసరం లేదు. వెళ్ళి మనస్ఫూర్తిగా స్వామిని రెంజులతో పాటు నుదురు 3 సార్లు ఆయన తాకిసి వస్తే చాలు. ఆయన తెలియని బాధలంటే మన దగ్గరే ఉండవు. తీర్థానే వచ్చి వాళ్ళు వస్తానే ఉన్నారు. సర్వంతర్యామి అయినా నేనేది స్వామికి అభిషేకం జరుగుతుందన్న కుండపోత అభిషేకం ఏం జరగదండి. ఏ రాతి శిలా విగ్రహానికి మనం అభిషేకం చేసినా 10 మందిలో విగ్రహాన్ని ముట్టుకుంటే మన చేతిలో ఉన్న వేడికి విగ్రహం డ్రై అవుతుంది. అబ్జర్వ్ చేశారా? ఇక్కడ అమ్మవారికి అభిషేకం చేసిన 10 మంది ముట్టుకుంటే ఆరిపోతుంది విగ్రహం. లోపల ఉన్న స్వామి అలా డ్రై కాడు. 52 మంది వచ్చారు బోట్లో. 52 మంది స్వామిని ముట్టుకుంటే మీ చేతులు పట్టుకుంటే లింగం పట్టుకుంటే చేతులు చమాయింపు వస్తాయి. ఆయన నెత్తి మీద పాము పడగ టైప్లో బొడుపు ఉంటుంది. ఒక డ్రాప్ నిలబడి ఉంటుంది. గోల్డ్ కలర్లో మెరుస్తూ ఉంటుంది. అది ఎట్టి పరిస్థితుల్లో డ్రాప్ టచ్ చేయడానికి ట్రై చేయకండి. ఇక్కడ యోగులు వచ్చారు, సిద్ధులు వచ్చారు, సైంటిస్టులు కూడా వచ్చారు. ఇక్కడికి యోగులు సిద్ధులు అయితే ఆకాశగంగమ్మ స్వామికి అభిషేకం చేస్తుందని ముట్టుకుని మైలుపరచొద్దంటారు వాళ్ళు. సైంటిస్టులు అయితే న్యాచురల్గా జారు వాళ్ళే వాటర్లో కూడా కెమికల్స్ ఉండే టచ్ చేసి తలకి రాసుకునే రోగాలు వస్తాయని చెప్తున్నారు వాళ్ళు. ఏది ఏమైనా డ్రాప్ టచ్ చేయకుండా మనస్ఫూర్తిగా స్వామిని 2 చేతులతో పాటు నుదురు 3 సార్లు తాగించరండి. ఇక్కడ ఒక 2 సాధువులు ఉన్నారు. వాళ్ళకి డబ్బులు ఇస్తే భిక్ష అంటారు వాళ్ళు. భగవంతుడి దగ్గర పెట్టిన అనుకూలంగా వాళ్ళే జీవించని స్వామివారికి పూజా కార్యక్రమాలు చేయని కార్తీక పౌర్ణానికి గురు పౌర్ణానికి మాత్రం అన్నదానం చేస్తుంటారు. దక్షిణ కానుకలు పెట్టే సెంటిమెంట్ మీకు ఏమైనా ఉంటే ఇక్కడే తీసుకుని వెళ్ళండి. చేతిలో కానీ పై జేబులో. నా విషయం ఎందుకు చెప్తా ఉంటే మీరు లోపల 70 అడుగులు వెళ్ళాలి. ఈ 70 అడుగులు మీరు 40 అడుగులు మాత్రమే నడుచుకుంటూ వెళ్తారు. కానీ 30 అడుగులు 15 అడుగులు వంగుని 15 అడుగులు క్రాస్గా వెళ్ళాలి. క్రాస్గా వెళ్ళే ప్లేస్లో ఇదే ప్లేస్ ఉండదు. ఎదురుగా స్వామి కనపడతాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రతి వ్యక్తికి డౌట్ వస్తుంది. నేను వెళ్ళి స్వామి దర్శనం చేసుకోగలనా, దర్శనం చేసుకోలేనని. నేను 16 సంవత్సరాలు పడి జనాలను తీసుకొస్తున్నాను ఇక్కడికి. నా బోట్లో వచ్చిన పర్సన్ ఎంత హెవీగా ఉన్న పర్సన్ అయినా దర్శనం కూడా రిటర్న్ వెళ్ళిన వాళ్ళు అయితే లేరు. వెళ్ళాలని కోరిక మీ మనసులో ఉంటే మీరు వెళ్ళే దారే వెళ్ళిపోతుంది. కలియుగంలో ఒకటి చూస్తారు లోపలికి వెళ్ళాక. అప్పటిదాకా 51 రూపాయలు పెడదాం, 101 రూపాయలు పెడదాం పట్టుకుని వెళ్తారు లోపలికి. ఆ సందులో ఉన్న తర్వాత ఎవరో 1000 రూపాయలు పెట్టారు, 500 పెట్టాడు కదా, నేను 1000 రూపాయలు పెట్టలేను. సందులో ఉండి వెనక జేబుల నుంచి పర్సలు చేస్తుంటారు. చాలామందిని చూస్తే లైట్ వేసి పంపిస్తారు. అక్కడ మీరు పర్స్ తీసి లోపల చర్మం కొన్ని కొట్టుకుని రక్తాల్లో బయటకు ఎంతమంది ఉన్నారు. చాలా షార్ప్గా ఉండే లోపల రాళ్ళు. మీరు దక్షిణ కానుకలు పెట్టపోయినా పర్లేదు. పెట్టే సెంటిమెంట్ ఉంటే ఇక్కడే తీసుకుని వెళ్ళండి. ఇక్కడ ఫస్ట్ టైం వదిలి 50 కానీ 101 కానీ 500 స్వామి కొద్ది స్వామి వారు తాగించి పెట్టి వస్తుంటారు. శ్రీశైలంలో వేల మంది చేస్తారు. ఈ అవకాశం మీకు కలుగుతుంది. చాయిస్ యువర్స్. అది మొబైల్ వెలుతురులో వెళ్ళాలి, మొబైల్ వెలుతురులో రావాలి. స్వామిని ఫోటోలు తీయడానికి ఎట్టి పరిస్థితిలో ట్రై చేయకండి. వచ్చిన అమ్మవారి దర్శనం, అయ్యవారి దర్శనం దిగితే ఫోటోలు దిగాలి, వీళ్ళు బోట్లో కూర్చోవాలి. లాస్ట్ పర్సన్ దర్శనం అయ్యే వరకే ఉంటాం మేము లోపల. దర్శనం అయితే బోర్డు బయలుదేరుతుంది. ఇందాక అక్కడ వెయిట్ చేస్తే వెయిటింగ్ ఉండదు. ఇక్కడ 4 అవర్స్ బోర్డు కానీ వెళ్ళకపోతే నాకు ఎదురు బోర్డు వస్తుంది, ఎంటీ బోర్డు. దానికి డీజిల్ కన్స్ట్రక్షన్ నేను కట్టాలి. మేము గుహలోకి నడుస్తూ ఉన్నాము. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మొత్తం చీకటి ఉన్నది. మొత్తం చీకటి ఉన్నది. ఒక 40 అడుగులు నడవాల్సి ఉంటుందట. అస్సలు ఘోరంగా గుహ పెద్ద ఉన్నది. మన గబ్బిలాల సౌండ్ వస్తుంది. స్మెల్ కూడా మొత్తం గబ్బిలాల స్మెల్ ఉంది. కింద భూమి చూడండి, మొత్తం మట్టి దుమ్ము దుమ్ము అయింది. ఓం నమ శివ, ఓం నమ శివ. లైట్లు కనవరకే చూపాలి, పైకి వేయద్దు. గబ్బిలాల కన్ను కనపడవు. లైట్ కొట్టినకి వచ్చి మొక్కలు కొడతాయి. లోపల చాలా డేంజర్గా ఉంది. ఇట్లా ఒకరిని పంపిస్తూ ఉన్నారు. పెద్ద లైన్ అయింది. ఇంకో బోట్ వస్తే ఇంకా దర్శనం చేసుకోవడం కష్టము. ఇంకా మేమైతే దర్శనం చేసేసుకుని అవును, ఇంకో బోట్ వస్తే కష్టం అట. అందుకోసం అని చెప్పేసి ఈ ఫస్ట్ బోట్ కదా మాది, మేము తొందర దర్శనం చేసుకోమని చెప్పారు. బాగుంది, ఎక్స్పీరియన్స్ బాగుంది కదా బాబా. శివలింగం మీద వాటర్ పడుతున్నాయి. ఎగ్జిట్ అయ్యేటప్పుడు కూడా మస్తు డేంజర్ ఉంది. ఇట్లా కూడా ఏం లేవు. ఈ రాళ్ళ సందుల నుంచి పోవడమే. ఇక్కడ అక్క మహాదేవి విగ్రహం ఉన్నది. మొత్తం నల్ల కలర్ లో కనబడుతుంది కదా, అదంతా వెంట్రుకలట. వెంట్రుకలతోనే తనకి డ్రెస్ లాగా ఏర్పడుతుందట. ఇక్కడ తీర్థం తీసుకుంటా ఉన్నాం. రండి, కన్ను వెలికి రండి. బొట్టు పెట్టుకొని తీర్థం తీసుకోండి. ఇక్కడ శివలింగం ఉంది గుహలో. ఇక్కడ శివలింగం నందీశ్వరుడు. ఇక్కడ రాతితో చేసిన విగ్రహాలు ఉన్నాయి. అందరు దర్శనం చేసుకొని పోతా ఉంటే మేము కూడా దర్శనం చేసుకుందామని వచ్చినాము.
అక్క మాదేవి కూడా. అవును, అక్క మాదేవి. అక్కడ స్టార్టింగ్ నుండి లోపలికి వెళ్ళిన తర్వాత దేవుని దర్శనం చేసుకొని వస్తాం. వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ స్టార్టింగ్లోనే ఈ తోరణం దగ్గర స్టార్టింగ్లోనే లెఫ్ట్ సైడ్లోనేమో అమ్మని దర్శనం చేసుకుంటాం. ఆమె ఇక్కడనే ఉంటుంది కదా, చాలా రోజుల నుండి ప్రసాదం పెడుతుంది మనకి వైట్ డ్రెస్ లో ఇప్పుడు తీర్థం ఇచ్చింది కదా, ఆ అమ్మని చాలా రోజుల నుంచి ఇక్కడనే ఉంటుంది. 20 సంవత్సరాల నుండి ఇక్కడనే ఉంటుందట. అందరు పోతూ వస్తూ ఉంటారు కానీ ఈ గుహల దగ్గరనే ఆ అమ్మ ఉంటుందట. గ్రేట్ అనిపించింది, ఎందుకంటే అసలు మొత్తం ఇవన్నీ అవే ఉన్నాయి కదా. లెఫ్ట్ సైడ్ లో మళ్ళీ ఇక్కడ దేవుళ్ళు లింగం ఇట్లా శివలింగం అనమాట. ఇంకా రిటర్న్ వెళ్ళిపోవడమే. బాగుంది, వ్యూ అంతా బాగుంది. ఈ సహజ సిద్ధంగా ఏర్పడ్డ గుహలు మనం బుర్రా కేవ్స్ లో కూడా చూసినాం కదా బాబు. ఇట్లా అది లోపల నుండి వెళ్ళినాం. ఇప్పటికి స్టార్టింగ్ దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు లోపల నుండి వెళ్ళినాం. వంగి కుంట వెళ్ళి నుదుటిని లింగానికి ఇట్లా తాకిచ్చి రావాలన్నమాట. అంటే మన రాత రాసుకొని వచ్చినట్టు అనిపించింది నాకేదో ఫీల్ అనమాట. చాలా మంచి అనిపించింది, చాలా మంచి దర్శనం. ఇక్కడ అంతా ఋషులు ధ్యానం చేసిన ప్లేస్ అట. ఆ వాటర్ అసలు ఎట్లా వస్తున్నాయో తెలియదు కానీ నిజంగా వాటర్ వచ్చి శివుని మీద పడుతున్నాయి, అభిషేకం లాగా పడుతున్నాయి. ఇంత గుహల ఈ శిలాతోరణము మనం తిరుపతిలో చూస్తాం కదా, ఆ శిలాతోరణం కన్నా కూడా మస్తు పెద్దగా ఉన్నది. అది చిన్న ఉంటది, ఇది మస్తు పెద్ద ఉన్నది. ఈ శిలాతోరణం నుంచే మనం లోపలికి వెళ్తాం, గుహల లోపలికి. బాగుంది. ఇంకా పైన కూడా మెట్లు ఉన్నాయి పైకి పోవడానికి. ఋషులు మునులు అక్కడ ధ్యానం చేసేది కావచ్చు. అక్కడ ఒక విగ్రహం కూడా ఏర్పాటు చేసుకున్నారనమాట. ఇంకా పైన ఇటు నుంచి మెట్లు ఉన్నాయి అనమాట, మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవి పైకి పోయేటి. మనం ఇటు పోయినాం గుహలకి. బాగుంది. ఈ నల్లమల్ల అడవులల్లా ఈ అడవి మస్తు ప్రశాంతమైన వాతావరణం. ఆ వాటర్ కింద వాటరు. అన్నిటికన్నా అక్కడ అమ్ముంది కదా, అసలు ఎట్లుంటుంది ఏంది అనేది. ఎందుకంటే ఇంత అడవిలో అడవి మొత్తం పులులు సింహాలు తిరిగి అడవిలా అమ్మ ఎట్లుంటుంది అని. కరెంట్ కూడా ఏం లేనట్టు. కరెంట్ ఎక్కడిది, కరెంటు సౌకర్యం లేనే లేదు అసలు ఇక్కడ. మంచినీళ్ళు కింద నుండే అక్కడ నుండి పోయి తెచ్చుకోవాలి. మంచినీళ్ళు అక్కడ పోయి తెచ్చుకోవాలి ఘోరంగా. ఇక్కడ అంటే ఇక్కడ నడుచుకుంటూ పోయి ఇక్కడ నుంచి ఏమన్నా తవ్వ చేసుకునేది కావచ్చు. అడిగి ఆడనే బట్టలు వెండుకొని రావాలి, ఆడనే మంచినీళ్ళు తెచ్చుకోవాలి, అంతే. ఇక అక్కడికి వచ్చి ఉండాలి అంతే. ఘోరంగా డేంజర్. ఒక దేవునితో సమానం అయ్యేపటికనే అట్లా అక్కడ ఉండగలుగుతాను. అవును. ఇంకెళ్ళిపోదాం, బోటు స్టార్ట్ అయిపోతుంది. అంటే మనం ఎట్లాగో తీసుకున్న టికెట్లే కదా, ప్రతి ఒక్కరు వచ్చేదాకా వెయిట్ చేస్తారట. అట్లేం లేదు, మెల్లమెల్లగా నడుచుకుంటూ వెళ్ళిపోవడం. బోట్లో వచ్చిన వాళ్ళు అందరూ టకటక పోతారు, అందుకనే మేము ముందు పోతాను. ముందే బయలుదేరి మెల్లమెల్లగా నడతాం కాబట్టి మేము మెల్లమెల్లగా పోతాను. వాళ్ళంతా నడవాలంటే మాకు కాళ్ళు వస్తాయి, అందుకనే ఇప్పుడు వాళ్ళు ఎన్నుకుంటారు, మేము పోతాను. ఇంకా బోట్లు కూడా వస్తూ ఉన్నాయి. కాకపోతే అక్కడ ఈ బోట్లు వచ్చే కొద్దీ లైన్ పెరిగి ఎక్కువసేపు లైన్ కట్టాల్సి వస్తుంది కావచ్చు ఆ శివలింగం దర్శనం కోసము. వ్యూ ఇది అసలు ఎంతసేపు చూసినా మస్తు ప్రశాంతంగా హాయిగా మస్తు అనిపిస్తూ ఉన్నది. వాటర్ అయితే ఫుల్ వాటర్ ఉన్నాయి, కొండలు, వస్తుంది వ్యూ. అసలు ఇక్కడికి నిజంగా రావాల్సిన ప్రదేశం. ఇట్లా చల్ల గాలి మనకు మొహానికి తగులుతూ అసలు చెప్పలేని ఒక పాజిటివ్ ఎనర్జీ, సూపర్ ఉంది. మేము రాగానే ఫుల్ ఆకలి అవుతుంది, అందుకని తెచ్చుకున్న పులిహోర తీసి తింటా ఉన్నాం. మళ్ళీ మెట్లెక్కడానికి బలం కోసం తింటాందట అత్తమ్మ. బిస్కెట్లు తింటారు. బీదర్ నుంచి వచ్చిన స్వామి అక్కడ ధ్యానం చేస్తాడట. గురు పౌర్ణమికి, కార్తీక పౌర్ణమికి. మల్లికార్జున స్వామి దర్శనం చేసుకుని ఈ స్వామి దర్శనం చూడండి. నడకడానికి 6 కిలోమీటర్లు వస్తుంది. 6 కిలోమీటర్ల తర్వాత మనం 16 కిలోమీటర్లు తిరిగి వచ్చాం. ఆ కొండకొండ దాని టెంపుల్ నుంచి డైరెక్ట్ ఈ టెంపుల్ రావడం. టెంపుల్ నుంచి డ్యామ్ చూడడానికి డ్యామ్ దగ్గర దాకా వచ్చినాం. పవర్ హౌస్ అంటే మీకు డ్యామ్ కింద మీరు హైదరాబాద్ రూట్లో కనబడతాయి మీకు. ఇది పవర్ హౌస్కి వాటర్ వెళ్ళడానికి మెయిన్ గేట్ ఆపరేటింగ్ ఆ బిల్డింగ్లో ఉంటుంది. వాటర్ లెవెల్ ఐరన్ జాలీ కనపడుతుంది, దాని కింద నుంచి అండర్ గ్రౌండ్ టర్నల్ ఉంది. దాని ద్వారానే పవర్ హౌస్కి వాటర్ వెళ్తుంది. రైట్ సైడ్ పవర్ హౌస్ ఒక్కసారి జనరేట్ అయితే 770 మెగావాట్స్ అవుతుంది. ఏపీ స్టేట్లో ఉంది. ఇదేమో 900 మెగావాట్స్. ఇదేమో తెలంగాణ స్టేట్లో ఉంది. ఇదే డ్యామ్కి వచ్చి మనం బ్యాక్ సైడ్ ఉన్నాం. శ్రీశైలంలో ఉంది కాబట్టి శ్రీశైలం డ్యామ్, శ్రీశైలం ప్రాజెక్ట్ అని మనం పిలుస్తున్నాం. దీని ఒరిజినల్ పేరు వచ్చి నీలం సంజీవరెడ్డి సాగర్.
ఆయన ఎవరంటే 1960 అంతపై చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. ఆయన ఎవరంటే 1960 అంతపై చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. తర్వాత రాష్ట్రపతి కూడా అయ్యారు. ఈ డ్యామ్ కట్టడానికి అంత కష్టపడ్డారు, ప్రోత్సహించారు కాబట్టి ఆయన మరణానంతరం డ్యామ్కి ఆయన పేరు పెట్టారు. ఈ డ్యామ్కి 12 గేట్లు. ఈ 12 గేట్లలో ఒక గేటు వెయిట్ వచ్చి 260 టన్నులు అండి. నది వచ్చి కృష్ణానది, ఫారెస్ట్ వచ్చి నల్లమల ఫారెస్ట్. ప్రజెంట్ వాటర్ లెవెల్ వచ్చి 760 ఫీట్ ఉంది. డ్యామ్ స్టోరేజ్ లెవెల్ వచ్చి 885. బోర్డర్ కనపడిన చేతుల కింద అది స్టోరేజ్ లెవెల్. ఈ ఏరియానే పాతాళగంగ అంటానికి కారణం ఏంటంటే గంగా నది కాశీ నుంచి అంతర్వాహినిగా ఈ ప్రదేశానికి వచ్చిందంట. అందువల్ల ఈ ప్లేస్కి అంత ప్రాముఖ్యత. ఇదే గంగలో చంద్రగుప్తుడు అని ఒక రాజు తన కూతురి శాపవశాత్తు పచ్చబండయ్యి ఉన్నాడు వాటర్లో. దాని ప్రభావం చేత ఇక్కడ వాటర్ పచ్చ కలర్లో కనపడుతుంటాయి. ఈ నీళ్ళు మీరు చేతిలో తీసుకున్న వాటర్ బాటిల్లో పడిన వైట్గానే ఉంటుంది. ఈ పాతాళ గంగలో ఉన్నంతసేపే నీటికి పచ్చదనం. ఇదే గంగలో ఉబిలి బసవన్న అని చెప్పి ఒక నంది ఒకటి ఉంది శిలారూపంలో. ఒక నంది గుడి దగ్గర చూశారు కదా, మండపంలో ఉంటుంది పెద్ద నంది. ఆ నందిని శనగల బసవన్న అంటారు. సేమ్ అటువంటి నంది గంగలో ఉంది. ఎగ్జాక్ట్ ఇప్పుడు మన బోటు కింద ఉన్న నంది. నీళ్ళు ఉన్నాయి కదా, కింద నంది ఎలా వచ్చిందని డౌట్ వస్తుంది. 1960 ముందు శ్రీశైలంలో 5 ఫీట్ వాటర్ ఉండదంట. ఇలా వచ్చి అలా లోయలోకి వెళ్ళిపోతూ ఉండేది. అప్పట్లో పాతాళగంగ స్నానం చేయాలంటే ఆ మెట్ల ద్వారాగా ఇక్కడ రావాల్సి వచ్చింది. మెట్లు అంటే ఇవి కాదండి, ఫారెస్ట్లో దారి కనపడిన లెఫ్ట్లో సన్నగీత కింద అవి మెట్లండి. పాతాళగంగ మెట్లు రెడ్డి రాజులు కట్టించిన మెట్లు అవి ఇక్కడ రాకున్నాయి. ఇక్కడ స్నానాలు చేసి నందిని దర్శనం చేసుకుని ఇవే నీళ్ళు తీసుకెళ్ళి స్వామికి అభిషేకాలు చేసేవారండి అప్పట్లో. ఈ డ్యామ్ కట్టిన తర్వాత బ్యాక్ వాటర్లో ఈ నంది మునిగిపోయింది. స్నానాలు కూడా అక్కడ ఏర్పాటు చేశారు. మీరు ఎన్నో వేల రూపాయలు ఖర్చు పెట్టుకుని శ్రీశైలం వస్తారు స్వామి దర్శనాలు, పాతాళగంగ స్నానం, బోటింగ్ చేసుకుని వెళ్ళిపోతుంటారు. మీరు ఇక్కడికి వచ్చి ఎన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టినా వెళ్ళేదారిలో సాక్షి గణపతి గుడి అని ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు గోత్రనామాలు చెప్పుకుంటేనే మీరు శ్రీశైలం వచ్చినట్టు స్వామి కైలాసంలో తన తండ్రికి సాక్ష్యం చెప్తాడు. అందుచేత ఆయన సాక్షి గణపతి ఇస్తారు. త్రేతాయుగంలో శ్రీరాముడే ఈ స్వామి దర్శనం చేసుకుని సాక్షి గణపతిని సందర్శించినట్టు శిలాశాస్త్రాల మీద లిఖించుందండి. శ్రీశైలంలో చూడవలసిన ప్రదేశాలు కొండ మీద గోపురం కనబడుతుంది. అది ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రం. అది అక్కడికి వెళ్ళాలంటే అమ్మవారి గుడి బ్యాక్ సైడ్ నుంచి ఒక 1/2 కిలోమీటర్ దూరం ఉంటుంది. దాని నుంచి 1 కిలోమీటర్ ముందుకు వెళ్తే హేమారెడ్డి మల్లమ్మ కన్నీరు అని ఒక టెంపుల్ ఉంటుంది. ఇప్పటికే అమ్మవారి కన్నీటి దారి వస్తుంది అక్కడ. ఆ కన్నీటి దారనే మనకి తీర్థం అందిస్తారు. నెక్స్ట్ చెక్ పోస్ట్ దాటాక సాక్షి గణపతి, పాలధార, పంచదార, అటికేశ్వరం, శిఖరేశ్వరం, నెక్స్ట్ డ్యామ్. లాంగ్ జర్నీలో అయితే ఇష్టకామేశ్వరి అమ్మవారి టెంపుల్ ఒకటి ఉంది, భీముని కొలను ఒకటి ఉంది, భైరవ సెల ఒకటి ఉంది. ఇష్టకామేశ్వరి అమ్మవారి విశిష్టత ఏంటంటే అక్కడికి వెళ్ళిన ప్రతి భక్తుడు మొక్కి అమ్మవారి నొసటను బొట్టు పెడతారండి. అలా బొట్టు పెడితే మన బొట్టన వేలికి అమ్మవారి చర్మస్పర్శ తగులుతుంది. ఒక రాతి శిలా విగ్రహానికి చర్మస్పర్శ తగలడం అంటే విగ్రహం ఉన్న ప్రత్యేకత అనేది ఒక్కసారి ఆలోచించండి. అమ్మవారు చతుర్భుజి 4 చేతులతో ఉంటుంది. 2 చేతులు కలగమొక్కలు పట్టుకున్న చేతిలో జపమాల, చేతిలో శివలింగం ఉంటుంది. ఈ అమ్మవారి మూర్తి కూడా ధ్యాన ముద్రలోనే ఉంటుందండి. ఇష్టకామేశ్వరి అమ్మవారి టెంపుల్ అనేది భారతదేశంలో ఎక్కడా లేదు, ఒక్క శ్రీశైలంలో మాత్రమే ఉంది. మన ఇష్టాలు తీరుస్తుంది కాబట్టి ఆ తల్లిని ఇష్టకామేశ్వరి అమ్మవారు అంటారు. మీరు ఎన్నో వేల రూపాయలు ఖర్చు పెట్టి ఎంతో దూరం నుంచి శ్రీశైలం వచ్చారు కదా, పాతాళగంగ స్నానం చేసిన ఈ నీళ్ళు తల మీద చల్లుకున్న పాపాలు పోతాయనే విషయం తెలుసు కదా. నేను అనుమానాలరా చాలామంది నవ్వుతుంటారు ఈ మాట చెప్తే. ఇది మేము కల్పితం కదని గ్రంథాల్లో రాసున్న విషయం ఇది. త్రేతాయుగంలో శ్రీరాముడే ఈ పాతాళగంగ స్నానం చేసి స్వామిని దర్శించని శాస్త్రంలో ఉందండి. యుగాలు తరాలు మారచ్చు కానీ ఈ గంగమ్మకు ఉన్న పవిత్రత అలాగే ఉంటుంది. నీళ్ళైతే చల్లుకోండి సార్, ఇక్కడ విషయాలు ఇవ్వండి. నాకు గైడ్ అయితే కదండి బోట్ ఆపరేటర్ని. డ్యామ్ దగ్గర నుంచి ఇంకా రిటర్న్ తీసుకెళ్ళిపోతా ఉన్నారు. ఈ చల్లనైన వాతావరణం నుంచి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతున్నామా అని అనిపిస్తూ ఉన్నది. ఇదే వాతావరణంలో ఉండబుద్ధి అవుతుంది. ఎన్ని గంటలైనా మంచిగా చల్ల గాలి, నేచర్ని ఎంజాయ్ చేస్తూ, ఈ కొండల్ని చూస్తూ, ఇంకా ఈ అన్నయ్య చెప్పిన స్టోరీస్ వింటూ నిజంగా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసిర్రు అన్నిటి గురించి కూడా. మనం అటు నుంచి వచ్చినాము, ఇంకా ఈ డ్యామ్ దగ్గర వరకు కూడా తీసుకుపోయారు అనమాట. డ్యామ్ విశేషాలు అన్నీ చెప్పడానికి అనేసి ఇంకా రిటర్న్ అటు మనకు కనిపిస్తుంది కదా అటు. బోటు పాతాళగంగ దగ్గర దించింది. మళ్ళీ స్టెప్స్ ఎక్కి ఆ 70 స్టెప్స్ ఎక్కి తర్వాత మేము ఆటోకి రావడం జరిగింది. ఇక 700 మెట్లు ఎక్కేంత సాహసం అయితే చేయలేదన్నమాట. పోయేటప్పుడు కూడా ఆటోకి పోతే బాగుండని అనిపించింది కానీ మనిషికి 150 తీసుకున్నారు. ఎవరైనా ఫస్ట్ టైం శ్రీశైలం వచ్చిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అక్క మహాదేవి ట్రిప్ ఎంజాయ్ చేస్తారు. మంచిగా ఉంది. అంటే నడవగలిగే ఓపిక ఉన్న వాళ్ళు మాత్రం ఫస్ట్ టైమే కాకుండా ఎప్పుడు వచ్చినా పాతాళగంగ వెళ్ళలేని వాళ్ళు, పాతాళగంగ అంటే ఇది అక్కమాదేవి వెళ్ళని వాళ్ళు ఒకసారి ట్రై చేయండి. అది ముసలి వాళ్ళు అయితే అంటే కొంచెం నడవలేని వాళ్ళు అయితే ట్రై చేయకండి.
కలుగుతాం అనుకున్న వాళ్ళు మాత్రం ట్రై చేయొచ్చు. పెద్దవాళ్ళు ఉంటే మాత్రం రిస్క్ అయితే చేయకండి. వాళ్ళకి ఏదైనా కాళ్ళ నొప్పులు బాగా నడుము నొప్పులు అట్లున్న వాళ్ళైతే వాళ్ళని రూమ్ నుంచి మిగతా వాళ్ళు వెళ్ళడమే బేఫికర్ అని అనిపించింది. అత్తమ్మ మామయ్య పర్లేదు, మెట్లు ఎక్కినంతసేపు కొంచెం మొస తీసిరు కానీ తర్వాత అబ్బా అదంతా మంచిగా ఉంది, అబ్బా ఏం కొండలు ఏంది నీళ్ళు ఏంది, అబ్బా మస్తు చూసినాం అని అట్లా మంచి ఎక్స్పీరియన్స్ అయితే అనిపించింది. దేవుని దర్శనం చేసుకున్నాం. లింగానికి మన నుదుటిని రాసి రావచ్చు అక్కడ. అది మన తల దగ్గర రాసి మన రాత మంచిగా ఉంటుంది అన్నట్టు. ఒక గుహలో ఒక పక్కకుండి వెళ్ళడం ఉంటది, ఒక పక్కకి చిన్నగా మిస్ అయితే కోసుకుపోతుంది అనే లాగా ఉంటుంది అన్నట్టు. చిన్న ఉన్నది ఆ గుహ, మంచి అనిపించింది, మంచి ఎక్స్పీరియన్స్. ఇంతే అండి ఈ వీడియో. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నుంచి మహానంది వెళ్ళబోతున్నాం అనమాట. మళ్ళీ ఒక 4-5 గంటల ప్రయాణం. మహానంది ఎట్లుంటుంది ఏందనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, ఎక్కడ మన తెలుగు వాళ్ళు ఉన్నారో అక్కడ అంతవరకు ఎంకే టీవీ వెళ్తుందని మాకు అర్థమవుతా ఉన్నది. శ్రీశైలంలో కూడా చాలా మంది ఎంకే టీవీ సబ్స్క్రైబర్స్ పలకరించడం జరిగింది. మా ఇద్దరిని చూడంగానే అరే మీరు భిక్షపతి గారు వర్షిని అని ఇట్లా పలకరిస్తే మాకు మస్తు ఆనందం అనిపించింది. బోట్ డ్రైవ్ చేసి ఒకటి బాధ అనిపించింది, నా పేరు భిక్షపతి అని ఫిక్స్ అయిపోయారు అందరూ. బోట్ డ్రైవ్ చేసి అన్నయ్య కూడా మీ వీడియోలు మస్తు ఫాస్ట్ వస్తాయి కదా, నేను చూస్తూ ఉంటాం మీ వీడియోలో అనడం. ఇంకా మేము సత్రంకి వెళ్ళి అన్నం తింటా ఉంటే కూడా చాలా మంది వచ్చి పలకరించడం జరిగింది. మేము ఇక్కడ ఖమ్మంలో ఉంటాం, మాది నాగర్ కర్నూలు అని ఎక్కడెక్కడి నుంచో అసలు అక్కడక్కడ వరకు అంత దూరం వరకు మన ఎంకే టీవీ వెళ్తున్నందుకు నిజంగా సంతోషం. అంటే విలేజ్ ఎంకే టీవీ స్కిట్స్ వాళ్ళు మెయిన్గా చూసేది. ఎవరైనా కామెడీని ఇష్టపడతా ఉంటారు కదా, అట్లనే వ్లాగ్స్ చూస్తున్న వాళ్ళు కాదు, వ్లాగ్స్ చూస్తున్న వాళ్ళు కూడా వర్షిని అని ఇట్లా పిలుస్తుంటే నాకు మస్తు ఆనందం అనిపిస్తూ ఉన్నది. ఎంకే టీవీని చూస్తూ మమ్మల్ని ఆదర్శించిన ప్రేక్షకుల ప్రతి ఒక్కరికి ప్రతి ఛానల్లో చూస్తూ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మళ్ళీ బోట్ అతను కూడా మస్తు సహకరించాడు. వీడియో తీస్తుంటే కూడా అన్ని చెప్పడం జరిగింది. ప్రతి దాని గురించి మంచి ఎక్స్ప్లెయిన్ చేస్తూ తీసుకొచ్చారు అనమాట. అందుకు కూడా ధన్యవాదాలు. అదండి, ఇక సమ్మర్ ట్రిప్ ని మంచిగా ఎంజాయ్ చేస్తారు మా పిల్లలు. మా ఆయన అయితే ఇక వాళ్ళకి ఏదంటే అది ఇప్పిస్తారు, వాళ్ళు నర్వస్ కాకుండా. అక్కడ మాత్రం వాటర్ ఫుడ్ అయితే ఏం దొరకదు. ఇక్కడ నుంచి ఖచ్చితంగా తీసుకోవండి. మోసుకపోవడు అని చూడకండి, ఖచ్చితంగా ఫుడ్ తీసుకోవండి. అక్కడ రేట్లు బాగుంటున్నాయి. అంటే కింది మోసుకపోవడం అని సపోకుంటే అక్కడ 10 రూపాయల బిస్కెట్ ప్యాకెట్ కొంటే 20 రూపాయలు పడ్డది, 40 రూపాయల బిస్కెట్ ప్యాకెట్ కొంటే 80 రూపాయలు పడ్డది. ఏదో ఒకటి తినాలి కదా పిల్లలని మా ఆయన వాటర్ బాటిల్ లీటర్ వాటర్ బాటిల్ 40 తీసుకుంటున్నారు అక్కడ కింద. బాగా రేట్లు తీసుకుంటారు. అందుకనే ఇక్కడ నుంచే శ్రీశైలం మనం గుడి నుంచి వెళ్తాం కదా, ఇక్కడనే తీసుకొని వెళ్ళడం బేఫికర్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.